ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ మేమైతే ఒక పార్క్ అయితే వచ్చామండి, నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చాము. సో పిల్లలు, మేము, మా హస్బెండ్, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరం అయితే పార్క్ అయితే వచ్చాము. సండే కదా, సో మేము ఇలా పార్క్ అయితే వచ్చేసాము. సో మేము పార్క్లో ఏమేమి చూస్తున్నాము, యానిమల్స్ అవన్నీ ఉంటాయండి. ఈ పార్కు చాలా రోజుల తర్వాత వచ్చాము పిల్లల్ని తీసుకొని అయితే. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్కి అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సండే కావడం వల్ల చాలామంది పబ్లిక్ అయితే వచ్చారండి, చూసారు కదా. ఇక్కడ మేమైతే ఎంట్రన్స్లో అయితే వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళు అయితే టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో వాళ్ళు అయితే టికెట్స్ అయితే తీసుకున్నారండి. ఆన్లైన్ టికెట్సా? సో టికెట్స్ అయితే తీసుకున్నారు ఫోన్లో, ఆన్లైన్ టికెట్స్ అంట. సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్స్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు, చిన్నపిల్లలకైతే 50 రూపాయలు అండి. ఏదో స్టార్ట్ చేసిండు అప్పుడే అయితే తీసుకున్నాము పిల్లలకు, మాకు అయితే. సో ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి, ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవాలి. లోపలికి నాట్ అలౌడ్ అండి. ఈ థింగ్స్ అన్నీ నాట్ అలౌడ్ అని ఇక్కడ రాసి పెట్టారు. బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసి మేమైతే లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, స్టార్టింగ్లో అయితే ఇలా యానిమల్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంటుందండి పార్క్ అయితే, చాలా పెద్దగా ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది పార్క్ అయితే. మేమైతే పెళ్లి కాక ముందుకు పిల్లలు అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి తీసుకొని వెళ్ళడం. వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటారో అనేసి నేనైతే ఫీల్ అవుతున్నాము. పార్క్ అనగానే మా పిల్లలు కొంచెం చాలా హుషారుగా, మా పెద్దోడు అయితే వెళ్దాం అనేసి అని అన్నాడు. సడన్ గా లొకేషన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేసి అని అయితే ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంటుంది. ఫస్ట్ మనం వెళ్ళే ముందు అయితే ఫోటో తీసుకొని పెడితే దీన్ని బట్టి మనం చూసుకొని వెళ్ళొచ్చు. మ్యాప్ని చూసుకుంటూ వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, ఏమేమి చూసాము అనేసి అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. చూసారు కదా ఎంత గ్రీనరీ. అసలు అయితే రోజు ఇంట్లోనే ఉండి పొల్యూషన్ తోటి అటు ఇటు తిరగడం, అప్పుడప్పుడు ఇలా పార్క్లోకి వచ్చి గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఇలా వీకెండ్లో స్పెండ్ చేయడం అయితే. సో ఈ పార్క్లో ట్రైన్స్ అండ్ వెహికల్స్ కూడా ఉంటాయండి. వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఇలా ఆ వెహికల్లో వెళ్ళి రౌండ్ మొత్తం పార్క్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. అండ్ ట్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మేమైతే వాకబుల్గానే వెళ్ళాము. పిల్లలు చూస్తూ కాసేపు స్పెండ్ చేస్తారు కదా, వాళ్ళ కోసమే మేము వెళ్ళామండి పార్క్కి. సో మేము వాకబుల్గానే వెళ్ళాము, కానీ బాగా నడిచారండి పిల్లలు అయితే. యానిమల్స్ని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ డక్స్ చూసారు కదా, డక్స్ స్టార్టింగ్లో అయితే డక్సే చూసాం మేమైతే. మంచిగా అవి స్విమ్మింగ్ చేసుకుంటున్నాయి. ఏంటి డక్సా? స్టార్టింగ్ డక్స్. మీది ముంగీసానా? అంటే ఇదా జాతికి సంబంధించినయా? అదేంటి ఆసనం వేసింది? టాటాయిస్ అయితే చాలా ఉన్నాయండి. అసలు లోపల వాటర్ లోపల స్విమ్ చేస్తూ ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి. అంతే బెటా. క్యూట్ ఉన్నాయి. చింపాంజీ బయట ఆడుతున్నాయి. లయన్ So sweet.
మంచిగా సెట్ చేసారు. అక్కడ ఉంది అగో. చూచు అంటే అది వచ్చి మీద పడుతుంది. మీ ఇష్టం. సో ఇక్కడ మా చిన్నోడు స్టార్ట్ చేశారండి, ఎత్తుకో డాడీ అనేసి అయితే. పాపం మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని ఎత్తుకోవడమే సరిపోతుంది. సో ఫైనల్గా అయితే బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాము. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయండి, లోపల ఉన్నాయి బటర్ఫ్లైస్ అన్నీ. వాటిని పట్టుకోవడానికి ట్రై చేశాడు మా పెద్దోడు, కానీ అవి పట్టుకోలేము అనేసి అయితే సైలెంట్గా నిల్చున్నాడు. చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి లోపలైతే. వచ్చేసి పికాక్స్ ఉన్నాయండి, చూసారు కదా. పికాక్స్ అయితే ఫుడ్ తింటూ ఉన్నాయి. అవి పింఛం విప్పుతాయేమో అనేసి అని చాలాసేపు నిల్చొని చూసాము, బట్ అవి ఫుడ్ తింటున్నాయి. సో కాసేపు అక్కడ నిల్చొని అయితే వెళ్ళామండి. సో ఇక్కడ చూసారు కదా ఎలిఫెంట్స్ అండి, చాలా పెద్దగా ఉన్నాయి. అప్పుడైతే వాటికి స్నానం చేపిస్తున్నారండి, ఒక్కొక్కటి స్నానం అయితే చేపిస్తూ ఉన్నారు. పిల్లలైతే ఎలిఫెంట్స్ చూసి అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఎలిఫెంట్ అనేసి ఈ ఫర్ ఎలిఫెంట్ అని చెప్తున్నాడు మా పెద్దోడైతే. అండ్ ఇంకా వర్షం రావడం వల్ల అవి మట్టిలో పడుకోవడం వల్ల చాలా వాటికైతే మట్టి అయితే ఎక్కువగా అంటింది. సో దానికోసము వాళ్ళైతే స్నానం చేయిస్తున్నారు. అవి వాళ్ళు రా అనేసి నన్ను పిలవగానే అవి వెళ్తూ ఉన్నాయండి. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు వాటికైతే. ఒక్కొక్కసారి మనకు భయం వేస్తుంది కదా ఎలిఫెంట్స్ చూస్తే, కానీ వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నాయండి. యానిమల్స్ అయితే కొన్ని చాలా బాగా అనిపించాయి. లోపలికి వెళ్దాము అనేసి అని అంటున్నాడు. మా చిన్నోడు అయితే వాటిని చూసుకుంటూ నిల్చున్నాడండి అక్కడైతే. చూసారు కదా, అతను వచ్చి తీసుకొని వెళ్తున్నాయి తన వెనకాల. ఎంత చక్కగా స్నానం చేస్తున్నాయి చూడండి అవి. సో ట్రైన్ లో వెళ్తున్నారండి కొంతమంది, చూసారు కదా. ట్రైన్ లో వెళ్తే అంత బాగుండదు అనేసి అయితే మేమైతే వాకబుల్గానే వెళ్తూ ఉన్నాము. సో అది ప్లేస్ దగ్గర కొంచెం కొద్దిసేపు 2 minutes ఆపి ఎమ్మటే తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇంతసేపు అయితే ఎలిఫెంట్స్, బటర్ఫ్లైస్, ఇంకా కోడీలు అవన్నీ చూసాం కదా. సో ఇప్పుడైతే మేము టైగర్స్, లయన్స్ చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో టికెట్స్ అయితే ఇప్పుడే తీసుకున్నారు. సో వెహికల్స్ వస్తూ ఉంటాయి, బస్సులు అక్కడ చూపి, ఆ బస్సులలో అయితే చూడడానికి అయితే వెళ్ళాలి. సో మేమైతే వెళ్తున్నాము. టైగర్స్, లయన్స్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. సో బస్సులు అయితే ఇవేనండి, ఒకదాని తర్వాత ఒకటైతే వెళ్తూ ఉన్నాయి. ఈ బస్సులో అయితే మేము ఎక్కాలి, కూర్చున్నాము ఇక్కడైతే. సో ఒక బస్సు అయితే వెళ్ళిపోతుంది ఫుల్ అయ్యి. నెక్స్ట్ ఈ బస్సులో మేమైతే వెళ్ళాలి. 1 seat 2 member बैठो. 8 member कहाँ तक है? आप भी 8 member? हाँ 8 member. సో లోపలికి ఎక్కుతున్నాము. एक ही साथ बैठे तो अच्छा रहता, कोई भी नहीं आता फिर, नहीं तो उधर जेंट्स भी పోయింది. మనకైతే మధ్యలో అయితే టైగర్స్, లయన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా చెరువు. టైగర్స్ వస్తాయి ముందుకు. అయితే వెళ్తూ ఉన్నాము. కూర్చున్నాడా బెంగాల్ టైగర్. తగ్గుది అనిపించింది. రీచు
బెంగాల్ టైగర్. క్యూట్ ఉందా? అది కాదు. చూడు చూడు బాయ్ చెప్పు. వద్దు నాన్న వద్దు తీయకు. అన్ని డియర్స్ చాలా అన్నీ కూర్చున్నాయి, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. హైదరాబాద్ లొకేషన్. సో అన్నయ్య అయితే చూసి ఇప్పుడే బస్ అయితే డ్రాప్ చేసి అయితే వెళ్ళింది. సో ఇప్పుడే లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మా చిన్నోడు ఎత్తుకుంటేనే వస్తా అనేసి అయితే అక్కడ నిల్చున్నాడండి. అసలు రావట్లేడు. వాళ్ళ డాడీ ఎత్తుకుంటేనే నేను వస్తా అనేసి అని అంటున్నాడు. వాళ్ళ డాడీ ఏమో ఎత్తుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడైతే జీబ్రాస్ ఉన్నాయి. గడ్డి తింటుంది అది. సో ఇక్కడ చిన్న డియర్స్ ఉన్నాయి. చూసారు కదా చిన్న డియర్స్. ఇక్కడ కుప్పలు కుప్పలు పడుకున్నాయి చూడు అక్కడ. ఇక్కడ ఒక జిరాఫీ ఉంది, చాలా పెద్ద జిరాఫీ. అది ఫుడ్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది. లంచ్ టైం అయిందా జిరాఫీ దానికి కూడా. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి అయితే మళ్ళీ మూవ్ అయ్యాము. సో ఇక్కడైతే క్రొకడైల్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో క్రొకడైల్స్. అవైతే అసలు బతుకున్నాయా అనేసి అని అనిపించింది స్టార్టింగ్ లో అయితే. చూడంగా చూడంగా చిన్న చిన్న మూమెంట్స్ అయితే ఇచ్చాయి. ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో అసలు అయితే కుప్పలు కుప్పలుగా అక్కడ బయటకు వచ్చి పడుకుని ఉన్నాయి. అసలు అయితే అవి ఒక్కొక్కటి చిన్నగా మూమెంట్ అనేది ఇస్తూ ఉన్నాయి. చెప్పమ్మా చెప్పరా. అవతల పడితే పట్టుకొని పోతాయి. పైకి ఎక్కింది పక్కకి ఇంకా మంచిగా పడుకుంటుందేమో ఆడ. ఇక ఇది లేచింది. ఇది చూడు 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 వస్తున్నారు వస్తున్నారు. బూచి వస్తుంది. బూచి బూచి ఏం పని చేస్తున్నావు? హలో అన్నీ చూసుకుంటూ ఇలా అయితే వాక్ చేస్తూ ఉన్నాము. రోజు ఇంట్లోనే ఉంటాం కదా, సరిపోయింది మాకైతే వాక్ చేయడం అయితే. స్నేక్ పార్క్ అయితే వెళ్ళలేదండి. సో మేమైతే పిల్లలు చూసి భయపడతారేమో అనేసి భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్నేక్స్ చూసే మళ్ళీ అదే గుర్తొస్తూ ఉంటుంది నాకైతే. సో అందుకోసమే మేమైతే స్నేక్స్ చూడడానికి అయితే వెళ్ళలేము. బయట పిల్లలకైతే స్నేక్స్ అయితే చూపించాం. ఏమైంది ఇక్కడ మా హస్బెండ్ చూడండి నడిచి నడిచి అయితే ఇక్కడ నార్మల్ గా కూర్చున్నాడు ఒక్కడే. ఏ రకం ప్యారెటా? ఇక్కడ ఒక రకమైన ప్యారెట్, బ్లూ కలర్ ప్యారెట్ అంట ఇది. చెప్పిన మాట వినకుండా ఉంటే ఈగల్కి వట్టిస్తా అనేసి అని అయితే మా హస్బెండ్ దానిపైన కూర్చోబెడతా అనేసి అని ఎత్తుకొని పోతుంది అనేసి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి పిల్లలందరూ కలిసి అక్కడ వాటర్ అనేవి పడుతూ ఉంటే వాటి వాటర్లో ఆడుతూ ఉన్నారు. మా పెద్దోడు పోయి మా చిన్నోని తీసుకొని వస్తున్నాడు. వాటర్లో ఆడుకుందాం దా అనేసి అని అయితే. మా లక్కీ ఏంటి అంటే
ఆ రోజు ఎండ అంత ఎక్కువగా కొట్టలేదు. అందుకోసమే అనేది పిల్లలు చాలా యాక్టివ్గా ఆడుకున్నారు. ఇక్కడ అన్ని రామచిలుకలు అండి. అసలు చాలా రోజుల తర్వాత ఇన్నిగానో రామచిలుకలను అయితే చూశాను. ఊర్లో ఉన్నప్పుడు అయితే మార్నింగ్ లేవగానే కరెంటు తీగల మీద రామచిలుకలు వాళ్ళే ఉండేవి. అసలు ఇప్పుడు చూడడమే అసలు ఎప్పుడో ఒకసారి చూడడం అవుతుంది. ఇన్ని ఒకేసారి చూస్తాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా మా చిన్నోడైతే వాళ్ళ డాడీ ఎత్తుకోవట్లేడు అనేసి అని వాడు అక్కడే నిల్చుని ఉన్నాడు. మేమైతే ముందుకు వచ్చాము. ఒక అతను వచ్చి వెళ్తావా లేదా, నడుచుకుంటూ వెళ్ళు, లేదంటే తీసుకొని వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నాడు. అయినా కానీ అక్కడే నిల్చు ఉన్నాడు. చూడండి, ఆయన చెప్పి చాలా మొండోడు వీడు అనేసి సప్పుడేకి వచ్చేసిండు. అయినా కానీ వాడు అక్కడే నిల్చున్నాడు. అలాగే చాలా రకాల బోర్డ్స్ అయితే ఉన్నాయండి. చాలా ఉన్నాయి బోర్డ్స్ అయితే. ఫైనల్ గా అయితే మేమైతే ఇలా వాక్ చేసుకుంటూ కొంచెం పోజులు అయితే ఇచ్చుకున్నాము. చూసారు కదా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి, అన్న అక్క వాళ్ళ బాబు. ఇంకా ఆ తర్వాత నేను మా చిన్నోడు మా హస్బెండ్ నడిచాము. తర్వాత మా పెద్దోడు కూడా జాయిన్ అయ్యిండు మాతో పాటు. ఏదో అలా రీల్ కోసం అనేసి అయితే వాక్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా వాటర్ చాలా బాగుంది. అయితే ఇంకా దగ్గరలోకి వచ్చామండి. ఎగ్జిట్కి దగ్గరకు అయితే వచ్చేసాము. మేము ఆల్మోస్ట్ అయిపోయింది, అన్నీ చూసాము. కానీ హార్స్ చూడలేదండి. నాకు ఎందుకో అసలు ఫస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా తొందరగా అయిపోయింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు మాకు టైమే సరిపోలేదు. ఇప్పుడైతే అసలు తొందరగా బయటకు వెళ్ళేసి వచ్చినట్టు అనిపించింది. ఏదో మిస్ అయ్యాము అనేసి అయితే అనిపించింది. వెళ్ళిపోతున్నాం, ఇంకా అయిపోయింది. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎగ్జిట్లో ఇది. బయటకు వచ్చాకనైతే చాలామంది, అప్పటికే ఈవినింగ్ 4:30 అవుతుందండి. బయట అయితే అందరూ మ్యాంగోస్, గువాస్, పిల్లలకు సంబంధించిన టాయ్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. మా పెద్దోడు స్టార్ట్ చేసింది ఇంకా నాకు అదిగోని ఇదిగోని అనేసి అయితే. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మా చిన్నోడిని ఎత్తుకున్న కంగాల్లో మా హస్బెండ్ అయితే బ్యాగ్ ఇచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇచ్చారంట. సో అదైతే మిస్ చేశాడు. బ్యాగ్ ఇస్తారా లేదా అనేసి అయితే మా హస్బెండ్ అన్న అయితే వెళ్ళాడు. ఫైనల్గా అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేయంగా బ్యాగ్ అయితే ఇచ్చారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.